హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే క్యాబేజీ మంచూరియా అనమాట. దీన్ని స్టార్ట్ చేసే ముందు మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. ఇప్పుడైతే నేను ఒక క్యాబేజీ తీసుకున్నానండి. మామూలుగా చిన్న క్యాబేజ్ ఒకటి తీసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా కాకుండా సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా మనము ఆనియన్స్ కట్ చేస్తాం కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది మంచూరియా కాబట్టి మనకి మళ్ళీ బాల్స్ లాగా రాదు కదా పొడవుగా కట్ చేసుకుంటే, అందుకని అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదంతా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేనైతే ఒక క్యాబేజీకి చెప్తున్నాను, వీడియోలో చూపించాను కదా, ఆ క్యాబేజీ కొలత అనమాట. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, తగినంత సాల్ట్ వేసుకొని 1.5 స్పూన్ కారం వేసుకుంటే ఈ క్యాబేజ్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 చెంచాల నీళ్లు చిలకరించుకొని ఈ కారము, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా ఈ క్యాబేజ్కి పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఇంకొక 2 స్పూన్లు 1 స్పూను నీళ్ళు పడితే మళ్ళీ వేసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం సాల్ట్ ఇదంతా కలుపుకుంటే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది క్యాబేజీలో నుంచి, దానికోసమని. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ, అలానే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత 60% బియ్యం పిండి, 40% కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం 1 కప్పు మనం బియ్యం పిండి తీసుకుంటే మనం అరకప్పుకి తక్కువనే మనం కార్న్ఫ్లవర్ తీసుకోవాలన్నమాట. అలాగే మీరు దీంట్లో బియ్యం పిండి కాకుండా మైదా పిండి కూడా వేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా చక్కగా అదే క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే మనం దీన్ని కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా నేను వాటర్ వేయకుండా ఇలా కలుపుతున్నాను. ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుందండి. ఇది కలుపుకునేటప్పుడే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఇది కలిపేసుకొని మనం వెంటనే మనం వేసేసుకోవచ్చు. ఈ కరెక్ట్గా నేను వేసిన పిండికి ఫస్ట్లో మనం కలిపిన దానికి కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఇప్పుడైతే మనం వేసేసుకుందామండి మంచూరియా. ఆయిల్ అయితే హీట్ అయింది. చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఎన్ని పడతాయో అన్నీ ఇలాగా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది వేసిన తర్వాత వెంటనే మనం మిక్స్ చేసుకోకూడదు. ఎట్లా గరిటె పెట్టేసి అట్లా కలిపేసినామంటే మొత్తం పోతాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల తర్వాత స్పూన్తో మనం సెకండ్ వైపు టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం గరిటె పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంతేగాని మనం ఎట్లా పడితే అట్లా కలిపేస్తే ఇదంతా కూడా మ్యాష్ అయిపోతాయి అవి. అందుకని గరిటె పెట్టకండి, అంటుకుపోతాయి. ఇంత దగ్గరగా వేసాము అనుకునడానికి ఏం లేదండి, అంటుకుపోవు, ఎక్కడ కూడా అతుక్కోకుండా మంచిగానే వస్తాయి. సో ఇలా వేసుకున్న తర్వాత నేనైతే సెకండ్ టైము తిప్పేసుకున్నానండి. తిప్పుకుని ఇప్పుడైతే వేగిపోయినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు తీసిన తర్వాత కొంచెం చల్లారితే మనకి క్రిస్పీగా కూడా తయారవుతాయి ఇవి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ ఉంటే సరిపోతుందండి, కొంచెమే. ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి దీంట్లో. ఈ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము ఈ గ్రేవీకి సరిపడా కొంచెం సాల్ట్, కలర్ కోసం అని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం, ఎందుకంటే మనం ఫస్ట్లో వేసాం కాబట్టి కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 చెంచా గరం మసాలా, అలానే ఒక పెద్ద స్పూను చిల్లీ సాసు, ఒక 1/2 స్పూను సోయా సాసు, కెచప్, టమాటో కెచప్ ఒక పెద్ద చెంచా వేసాను. వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మంచూరియా అంతా కూడా దాంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కూడా గబగబా కొంచెం పెట్టేసి ఎట్లా పడితే అట్లా కలిపితే విడిపోతాయండి. కొంచెం స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా ఎమ్మి స్ట్రీట్ స్టైల్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. పక్కా స్ట్రీట్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అలానే లైక్ చేయండి.